ఏం గిరి డల్గా ఉన్నావు? ఏం లేదురా, మరి సాటి వారికి సాయం చేయడం కూడా తప్పేనా? అలా సాయం చేస్తే న్యూసెన్స్ కేసు పెడతారా? ఇంతకీ నువ్వు చేసిన సాయం ఏమిటో చెప్పు. తప్ప ఒప్ప నేను చెప్తాను. ఏం లేదురా, ఓ రోజు మా పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్తుంటే, ఏమండి రోజు వచ్చేటప్పుడు ఉత్తగానే చేతులు ఊపుకుంటూ వస్తారు కదా, పోయేటప్పుడు ఒక ఫ్లయింగ్ కిస్సు, వచ్చేటప్పుడు మల్లెపూలు, హల్వా, చీర తీసుకురావచ్చు కదా, మా ఆడవాళ్ళది చాలా చిన్న ప్రపంచం అండి అంటూ బాధపడిందిరా. అంతా బానే ఉంది కానీ ఇందులో నువ్వు చేసిన తప్పేమిటి? ఆమె చిన్ని ఆశ నెరవేరుద్దామని నేనే హల్వా, మల్లెపూలు, ఒక చీర తీసుకెళ్ళిచ్చి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాన్రా. తప్పేంటి? తప్పంటూ కేసు పెట్టారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. నాకు నా భార్య మీద కోపం వచ్చినప్పుడల్లా మా అబ్బాయితో మీ మమ్మీ మంకీరా అనేవాన్ని. ఒకసారి జూకెళ్ళినప్పుడు మా అబ్బాయి అక్కడ మంకీని చూసి, డాడీ నువ్వు చెప్పింది నిజమే, అచ్చం మమ్మీ మంకీలానే ఉంది, మమ్మీ మంకీ మమ్మీ మంకీ మమ్మీ మంకీ అంటున్నాడు. ఒరేయ్ మీ మమ్మీ వింటే బాగున్నదిరా అని చెప్పి నోరు మూసేశా. అప్పటికే మావిడ వింది. ఏమండి వాడేదో అంటున్నాడంది. లేదే ఏం లేదని కవర్ చేశా. అమ్మయ్యా గండం గడిచిందనుకున్నా. మీరు కూడా మీ భార్యల్ని మంకీ కాదు కదా డాంకీ అనుకున్నా పర్వాలేదు, కానీ పిల్లల ముందు నోరు జారకండి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? డాడీ, మీ కాలంలో ఉన్న కోడలకి మా కాలంలో ఉన్న కోడలకి తేడాలేంటి? మరేం లేదురా, మా కాలంలో పెళ్ళైన కొత్తలో అమ్మాయిలు భర్తకి ఏదిష్టమో తిండి విషయంలో కానీ, అలవాట్ల విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ అత్తగారిని అడిగి తెలుసుకొని తన తల్లికి ఫోన్ చేసి వంట ఎలా చేయాలో నేర్చుకొని భర్తకు సేవలు చేసేవాళ్ళు. మరి ఈ కాలంలో ఏముందిరా, పెళ్ళైన అబ్బాయే అమ్మాయి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఇష్టాలేంటి, ఏ చీర కడుతుంది, ఏం తింటుంది, ఎలాంటి అలవాట్లున్నాయో తెలుసుకొని మరీ భార్యలకు సేవలు చేస్తున్నారా. ఏమే బయట పోతున్నా, మటన్ తీసుకొస్తా, వచ్చే వరకు పెగ్గు పోసి పెట్టు, ప్లేట్లా పకోడు పెట్టు. ఏంది జరా ఆకిట్ల దాకా పోదాం అనుకుంటున్నా. ఎడికి పోతావు? ఏం లేదు, జర కింది దాకా పోదాం అనుకుంటున్నా. ఎడికి పోతావు? సరే ఆడికి పోను, మరి ఏం చేయమంటావు చెప్పు. ఇంట్లో కూలవాడు. నా పెళ్ళైన కొత్తలో మా భార్య నాకు మంచి భర్త దొరికితే తిరుపతి కొండకొస్తాను, తలనీలాలిస్తాను అని మొక్కుకుంది. నేను సరేనన్నాను. తర్వాత పిల్లలు పుడితే మళ్ళీ తలనీలాలిస్తానని మొక్కుకుంది. నేను మళ్ళీ సరేనన్నాను. తర్వాత పిల్లల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలా అయిన ప్రతిసారి తను తిరుపతి కొండకొచ్చి మొక్కి తలనీలాలిస్తానంటూనే ఉంది. నేను సరేనంటూనే ఉన్నాను. ఇంతకీ ఆ తలనీలాలు ఇచ్చింది ఎవరివో తెలుసా? నావి. నావి. ఇలా ఇచ్చి నా బొచ్చంతా ఊడిపోయింది.